Okay, right. So, good evening, Ande. Morning. And this is the last concept of our C class called string operations. సో ఈ స్ట్రింగ్ ఆపరేషన్స్ ఎందుకు ఏం చేస్తాం దీంతో అన్న విషయం మీకు క్లియర్గా అర్థం కావాలంటే మీకు బేసిక్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. స్ట్రింగ్ అంటే ఏం చదువుకున్నామండి? స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో సింపుల్గా స్ట్రింగ్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఒక యారేలో పెట్టుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ రైట్ ఎ ప్రోగ్రామ్. ఓకే, సో ఇక్కడ ఇలా రాసామనుకోండి, int x ఈక్వల్ టు లెట్ us టేక్ క్యారెక్టర్ యారే. స్ట్రింగ్స్ అంటేనే క్యారెక్టర్స్ అంటాయి. ఓకే, క్యారెక్టర్ ch of 5 ఈక్వల్ టు, ఇప్పుడు ఇందులో నేను 5 క్యారెక్టర్స్ పెట్టబోతున్నాను. ఏ ఈ ఐ ఓ యు, ఏఈ ఐఓ యు. ఇప్పుడు ఇందులో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని అంటే 5 ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు దిస్ ఈస్ కాల్డ్ క్యారెక్టర్ యారే. దీన్ని మనం క్యారెక్టర్ యారే అని అంటాం, రైట్? క్యారెక్టర్ యారే, ఆర్ వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఏ స్ట్రింగ్. దీన్ని మనం స్ట్రింగ్ అని కూడా అనొచ్చు. టు బి ప్రిసైజ్, ఇదే క్యారెక్టర్ యారేని మనం ఎలా కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ CHAR STR అని చెప్పేసి, అంటే తీసుకోవడం ఒక క్యారెక్టర్ యారే తీసుకుంటాము, ఈక్వల్ టు అదే ఏఈఐఓ నేను ఏఈఐఓయు అని రాసేస్తాను. సో నౌ దిస్ ఈస్ ప్యూర్లీ కాల్ ఇట్ యాజ్ ఏ స్ట్రింగ్. దీన్ని కూడా మనం స్ట్రింగ్ అని అంటాం. సో ఒక క్యారెక్టర్ యారేని మనం ఇలా అయినా రాసుకోవచ్చు, ఇలా అయినా రాసుకోవచ్చు. ఇలా రాసినా దీన్ని క్యారెక్టర్ యారే లేదా స్ట్రింగ్ అనొచ్చు. ఇలా రాసినా సరే మనం క్యారెక్టర్ యారే లేదా స్ట్రింగ్ అని అనొచ్చు. ప్రింట్ చేసేటప్పుడు ఎలా ప్రింట్ చేయాలంటే, ప్రింట్ఎఫ్ %c అన్నారనుకోండి, ఓన్లీ 1 క్యారెక్టర్ మాత్రమే ప్రింట్ అవుతుంది. అలా కాదు, నాకు ఆ క్యారెక్టర్ యారే కంప్లీట్గా ప్రింట్ అయిపోవాలి అంటే నార్మల్గా యారేస్ వాడేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ లూప్స్ వాడతాం. ఫర్ లూప్ ఏదైనా పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాము. కానీ ఫర్ లూప్ వరకు వెళ్ళి ఒక్కొక్క వాల్యూని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు వెన్ ఇట్ కమ్స్ టు స్ట్రింగ్స్. సింపుల్గా %c బదులు ఇఫ్ యూ మే యూజ్ %s. ఓకే, మీరు %s అనేది కానీ వాడుతున్నట్టయితే ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే వీ కెన్ హ్యావ్ ఆల్ ద క్యారెక్టర్స్ టు బి ప్రింటెడ్ అట్ వన్స్. ఎలాంటి లూప్ అవసరం లేదు. అంటే మొత్తం క్యారెక్టర్స్ అన్నీ ప్రింట్ చేసాయి ఆ స్ట్రింగ్లో. సిహెచ్ అనే స్ట్రింగ్ యారేలో లేదా స్ట్రింగ్లో ఏమైతే ఉన్నాయో అన్నీ ప్రింట్ చేసాయి. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి, దెన్ వీ విల్ కమ్ టు ఏ కంక్లూషన్. ఓకే, రైట్. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్. సో దిస్ ఈస్ కంపైలేషన్ సక్సెస్ఫుల్. వెయిట్, ఇంకా అవ్వలేదు. యా, కంపైలేషన్ ఈజ్ సక్సెస్ఫుల్ అండ్ నౌ ఎగ్జిక్యూట్. సి ఏఈఐఓయు ప్రింట్ అయింది. నౌ ఇన్ ద సేమ్ వే మనం సెకండ్ దాన్ని కూడా ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ఎఫ్ /n గివ్ %s అండ్ గివ్ str. ఇలా రాసినా అలా రాసినా మీకు సేమ్ అవుట్పుట్ వస్తుంది అనుకోండి, దెన్ వీఆర్ గుడ్ టు గో. చూసారు కదా మీరు, ఈ రెండిట్లో ఎలా ప్రింట్ చేసినా సరే యూ విల్ గెట్ ద సేమ్ అవుట్పుట్. ఓకే, సో దీన్నే మనం ఏమంటామండి, క్యారెక్టర్ యారే లేదా స్ట్రింగ్ అని అంటాము. అయితే ఇందులో ఒక్కొక్క వాల్యూని ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేయాలి? యూజ్ ద ఇండెక్సెస్ వాడుకొని చేయొచ్చండి. సపోజ్ ప్రింట్ఎఫ్ /n %c, ఒక్కొక్క క్యారెక్టర్ కోసం నేను చెప్తున్నా. ఓకే, CH0, అంతే కదండి, ఇండెక్సెస్ 0తోనే కదా స్టార్ట్ అవుతాయి. లెట్ us see what it gets printed. ఏ ప్రింట్ అవ్వాలి? CH0 అంటే CHలో ఉండే ఏ వాల్యూ, ఫస్ట్ వాల్యూ ఏ, రైట్, గాట్ ప్రింటెడ్. నౌ ఇందులో చూద్దాం.
పర్సెంటైల్ సి str ఆఫ్ 0. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. see again you have got a. సో ఇలా మనం ఇండెక్సెస్ కూడా రెండింటికి ఈక్వల్గా పనిచేస్తాయి. ఓకే, దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ రైటింగ్ లైక్ దిస్ అండ్ దిస్. ఓకే, ఇలా రాయడాన్ని ప్యూర్ స్ట్రింగ్ అని అంటామండి. ఓకే, ఆర్ ఇలాగైనా రాసుకోవచ్చు. టుడే అవర్ కాన్సెప్ట్ ఈస్ అబౌట్ రైటింగ్ స్ట్రింగ్స్ అండ్ డిస్ప్లేయింగ్ దెమ్. మొత్తం అన్ని ప్రింట్ చేయాలంటే పర్సెంటైల్ ఎస్, ఒక్కొక్కటిగా కావాలి అంటే పర్సెంటైల్ సి విత్ ఇండెక్సెస్. ఓకే, రైట్. సో లెట్ us move to our first program. So it is a collection of characters or a character array. When we store collection of characters in a single variable, we can store in a అదే ఎలాగంటే ఇప్పుడు చేసాం కదా array పెట్టుకొని, అలాగా పర్సెంటైల్ సి వాడితే సింగిల్ క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది, పర్సెంటైల్ ఎస్ వాడితే ఎంటైర్ క్యారెక్టర్ array ప్రింట్ అవుతుంది. నౌ లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ క్యారెక్టర్ నేమ్ అండ్ ఆల్ దిస్. ఇక్కడ ఏమైందండి, నేమ్ 1 అని చెప్పేసి 20 కెపాసిటీ ఉండే ఒక క్యారెక్టర్ తీసుకొని array తీసుకొని అందులో సురేష్ అనే నేమ్ ప్రింట్ సేవ్ చేశాను. ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తే మనకి SURESH అన్నది ఇండెక్సెస్ వైజ్ ప్రింట్ అయిపోతుంది. ఓకే, దీన్నే ఇంకొకలా ఎలా రాయొచ్చు, ఇక్కడ పర్సెంటైల్ ఎస్ పెట్టి నేమ్ 1 అన్నారు అనుకోండి, అదే సురేష్ మీకు ఎంటైర్లీ ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. సో నువ్వు అలా ప్రింట్ చేసుకున్నా ఇలా ప్రింట్ చేసుకున్నా ఒకటే. ఓకే, డిఫరెన్స్ నేను తర్వాత చెప్తాను. ఒకసారి తీసేసి ఎక్స్ట్రా కోడ్ ఓన్లీ ఇంతవరకు మాత్రం ఎగ్జిక్యూట్ చూద్దాం. హియర్ సురేష్ అనేది విడివిడిగా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడ కలిపి ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. యా, చూసారా, సురేష్. అనదర్ వే టు ప్రింట్ క్యారెక్టర్ array is సురేష్. సో ఇలా పెట్టినా యూ విల్ గెట్ ద సేమ్ అవుట్పుట్. మీకు ఒకటే అవుట్పుట్ అన్నది వస్తుందండి. ఫైన్, రైట్. నౌ ఇందాక మనం ఎక్స్ట్రా కోడ్ పెట్టుకున్నాం కదా, అలా ట్రై చేద్దాం. ఇదే వేరియబుల్ని ఇంకొక ఎలా పెట్టచ్చు, నేమ్ 2 of 20 అని చెప్పి సురేష్ కుమార్ అన్న, ఇక్కడ స్పేస్ వచ్చింది. స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ కింద కౌంట్ అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. సో నేమ్ 2 అన్నది నేను డైరెక్ట్గా ప్రింట్ చేస్తాను, అదే నేమ్ 2ని ఇలా విడివిడిగా ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో యూ విల్ గెట్ బోత్. ఓకే, ఈ ఎర్రర్ వల్ల నాకు టైం పడుతుందండి, ఈ స్కానింగ్ వల్ల. లెట్ మీ తర్వాత చూద్దాం దాన్ని. నేమ్ డిఫైన్డ్ ఈజ్ సురేష్ కుమార్. అదే రెండోసారి ప్రింట్ చేస్తే మీరు చూసారు ఎలా వచ్చిందో, సురేష్ మాత్రమే వచ్చింది. బికాస్ నేను 0 నుంచి 5 వరకు మాత్రమే ప్రింట్ చేశాను. దట్స్ వై ఐ హ్యావ్ గాట్ సురేష్. అదే ఇలా చూసుకుంటే సురేష్ కుమార్. దీని మీద మనకి కొన్ని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయండి. ఈ స్ట్రింగ్స్ మీద మాత్రమే పనిచేస్తాయి ఆ ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ గురించి నేర్చుకోవడమే స్ట్రింగ్ ఆపరేషన్స్ గురించి నేర్చుకోవడం. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇదొక ఎంప్టీ యారే. ఈ యారేలో ఏం చేసాము, మీ నేమ్ ఎంటర్ చేయమన్నాను, మీరు అవుట్పుట్లో మీ నేమ్ ఎంటర్ చేస్తారు. అది ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటే సిహెచ్లో స్టోర్ చేయాలనుకున్నాను. ఇక్కడ ఏం వాడానండి, ఫార్మాట్ స్పెసిఫైర్ పర్సెంటైల్ ఎస్. అంటే నువ్వు ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చినా అప్ టు 20 నీకు ఈ సిహెచ్లో స్టోర్ అయిపోతాయి అన్నమాట, స్కాన్ఎఫ్ ద్వారా. అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ దట్ వాల్యూ. ఓకే, వెరీ బేసిక్. సో printf scanf మీకు ఐడియా ఉంది కనుక you will easily get this thing. Okay, fine. So enter your name. ఒకసారి నేమ్ ఇద్దామండి. ఓకే, స్పేస్ ఇచ్చి ఒకసారి స్పేస్ ఇవ్వకుండా ఒకసారి చూద్దాం. ఓకే, సురేష్ కుమార్ వచ్చింది. లెట్ మీ ఎగ్జిక్యూట్ ద సేమ్ ప్రోగ్రామ్ అగైన్. ఓకే, రైట్. ఇప్పుడు ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము. నౌ లెట్ us see. ఇది ఇంకా ఎర్రర్ వస్తూనే చూపిస్తుంది ఇది. లెట్ మీ చెక్ ఎందుకు ఎర్రర్ వస్తుంది. రీసెంట్ యాక్టివిటీ. ఓకే, మేబీ ఇప్పుడు పోతుందండి. ఇప్పుడు స్పేస్ ఇద్దామండి, సురేష్ కుమార్. చూసారా, స్పేస్ తర్వాత ఉండే కంటెంట్ని వైప్అవుట్ చేసింది. ఎందుకంటే వెన్ యూ సే స్పేస్ ఇట్ మీన్స్ ఎండ్ ఆఫ్ దట్ క్యారెక్టర్ అని అర్థం. సో ఇన్పుట్ ఇచ్చేటప్పుడు మీరు స్పేస్ ఇస్తే ఏమవుతుందంటే
సిహెచ్‌లో ఓన్లీ స్పేస్ ఉన్నంత వరకే తీసుకోవాలి. స్పేస్ ఎప్పుడైతే వస్తదో అక్కడి నుంచి రిమైనింగ్ కంటెంట్‌ని ఇగ్నోర్ చేయాలని చెప్పేసి ఇది ట్రీట్ చేసుకుంటుందనమాట. సో, థాట్స్ వే ఈ ప్రాబ్లమ్ మీకొచ్చింది. ఓకే. దీనికి సొల్యూషన్ మాట్లాడదాం. నౌ లెట్ us కన్సిడర్ దేర్ ఆర్ 2 వేరియబుల్స్ కాల్డ్ CH1 అండ్ CH2. ఒక్కో దానికి 50, ఒక దానికి 30. ఇందులో ఫస్ట్ మ్యాన్ కంప్యూటర్స్ అని పెట్టానండి. అలాగే ఇక్కడేం పెట్టానండి, ఫస్ట్ మ్యాన్ కంప్యూటర్స్ విత్ ఏ స్పేస్ అంతే. రిమైనింగ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అంతా ఒకటే. ఇక్కడ స్పేస్ లేదు, ఇక్కడ ఎక్స్ట్రాగా స్పేస్ కౌంట్ అయింది అంతే. సో ద ఫస్ట్ ఫంక్షన్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈ స్ట్రింగ్ లెంత్. అంటే ఈ క్యారెక్టర్ యారే లేదా స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేసి చెప్పాలి. దానికోసం ప్రీడిఫైన్డ్గా ఒక ఫంక్షన్ ఉందండి. ఆ ఫంక్షన్ నేమ్ ఏంటంటే strlen, అంటే స్ట్రింగ్ లెంత్. ఏ స్ట్రింగ్ తాలూకా లెంత్ కావాలి నాకు, ఫస్ట్ CH1 తాలూకా లెంత్ కావాలి. సో CH1 తాలూకా లెంత్ ఎంత ఉందో నాకు ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చెప్పు. సో లెట్ మీ చెక్. CH1 తాలూకా లెంత్ కౌంట్ చేసి చెప్తుందండి, చూద్దాము. టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ ఆర్ అవైలబుల్. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ 17. ఓకే. అదే CH2ది అడిగామనుకోండి. నౌ లెట్ us చెక్. ఓకే. లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఈస్ 18. ఓకే. రైట్. ఎందుకు 18 ఫస్ట్ దానికి 17 వచ్చిందంటే ఈ స్పేస్ వల్ల ఎక్స్ట్రాగా ఒక క్యారెక్టర్ కౌంట్ అయిందనమాట. సో ద ఫస్ట్ ఫంక్షన్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఈస్ స్ట్రింగ్ లెంత్, ఫైండింగ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. ఓకే. నౌ లెట్ us గో టు ద నెక్స్ట్ ప్రోగ్రామ్. కాపీ ఏ స్ట్రింగ్ టు అనదర్ స్ట్రింగ్, అంటే ఒక స్ట్రింగ్ని ఇంకొక స్ట్రింగ్లో కాపీ చేయడం. ఇక్కడ CH1లో మనకి ఒక స్ట్రింగ్ ఉంది, ఫస్ట్ మ్యాన్ కంప్యూటర్స్ అని. CH2లో ఎంటీగా ఉంది. సో నా డ్యూటీ ఏంటంటే అవర్ టాస్క్ ఈస్ టు కాపీ దిస్ ఎంటైర్ CH1's కంటెంట్ టు CH2లో కాపీ చేయాలి. దానికోసం నేను వాడే ఫంక్షన్ ఏంటంటే strcpy. గుర్తుపెట్టుకోండి, ఈ strlen కానీ strcpy కానీ అంటే స్ట్రింగ్స్ మీద పనిచేసే ఏ ఫంక్షన్ అయినా సరే కమ్స్ ఫ్రమ్ దిస్ హెడర్ ఫైల్. string.h అనే హెడర్ ఫైల్ నుంచి వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ ప్రోగ్రామ్లో నేను స్ట్రింగ్ ఫంక్షన్ ఏమీ వాడలేదు, అందుకే నేను string.h అనే హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకోలేదు. ఇక్కడ వాడాను స్ట్రింగ్ లెంత్ అని చెప్పేసి, అందుకే ఇక్కడ నేను string.hని ఇంక్లూడ్ చేశాను. ఇక్కడ కూడా strcpy స్ట్రింగ్ కాపీ వాడుతున్నాను. దీని అర్థం ఏంటంటే CH1లో ఉండే కంటెంట్స్ని CH2లో పడేయడం. ఎప్పుడు కూడా సోర్స్ లాస్ట్ పారామీటర్ కింద ఇవ్వాలి, డెస్టినేషన్ ఫస్ట్ పారామీటర్ కింద ఇవ్వాలి. ఓకే. సో CH1లో ఉండే కంటెంట్స్ని CH2లో పడేయండి, స్ట్రింగ్ కాపీ. పడేసి ఆ రిజల్ట్ని చూపించండి. వాల్యూ ఆఫ్ సెకండ్ స్ట్రింగ్ ఈజ్ CH2లో పడేయండి. CH2లో పడేసాం. ఇప్పుడు లెట్ మీ చెక్. CH2లో ఇప్పుడు ఏముండాలండి, ఎంటీ కాదు, ఈ కంటెంట్ అంతా CH2లో అవైలబుల్ అవ్వాలి. లెట్ మీ ఎగ్జిక్యూట్ అండ్ సీ. Okay. Now you see value of second string is first man computers. Okay. So this is possible only when you have string copy. గుర్తుపెట్టుకోండి. And then we are going to use string concatenation. Now what is concatenation? Joining అంటే attaching అండి. ఏంటంటే ఇక్కడ టాస్క్ CH1లో రమేష్ అని ఉంది, CH2లో ఒక స్పేస్ అలాంగ్ విత్ కుమార్ అనే క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే CH1లో ఉండే కంటెంట్ని CH2లో ఉండే కంటెంట్ని అటాచ్ చేసి సింగిల్ కంటెంట్ కింద చూపించాలి. అంటే మీకు అవుట్పుట్ ఎలా ఉండాలంటే రమేష్ స్పేస్ కుమార్ అని వచ్చేయాలి, సింగిల్ లైన్లో. ఓకే. సింగిల్ వేరియబుల్లో వచ్చేయాలి ఇదంతా. ఎలా అంటే ఫస్ట్ ప్రింటింగ్ CH1 అంటే రమేష్ అని ప్రింట్ చేస్తాను ఓన్లీ. తర్వాత నేను ఇక్కడ ఏం వాడాను చూడండి, strcat స్ట్రింగ్ కన్కాటినేషన్. CAT అంటే కన్కాటినేషన్ అంటే అటాచింగ్. ఎవరితో అటాచ్ చేస్తున్నాను, CH1ని CH2తో అటాచ్ చేసేస్తున్నాను. చేసేస్తే ఇలా రిజల్టెంట్ ఏమొస్తుంది నాకు, రమేష్ స్పేస్ కుమార్ అని వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం రమేష్ స్పేస్ కుమార్ అనే పెద్ద వర్డ్ని, టోటల్ నేమ్ని, కంప్లీట్ నేమ్ని ఎందులో స్టోర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే CH1లో ఉండే వాల్యూని CH2లో ఉండే వాల్యూని కలిపేసి మళ్ళీ CH1లోనే పెట్టేస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ అప్పటికే CH1లో ఉండే రమేష్ అనే నేమ్ని డిలీట్ చేసేసి కొత్తగా రమేష్ కుమార్ని CH1లో పెట్టేస్తుంది అనమాట. సో CH2లో స్పేస్ కుమార్ అలానే ఉంటుంది, కానీ CH1లో ఏముంటుంది అంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యాక రమేష్ స్పేస్ కుమార్ అనే పేరు ఉంటుంది అనమాట.
ఓకే. అందుకే ఇక్కడ CH1ని ప్రింట్ చేశాను. దీనివల్ల ఏమవుతుందంటే CH1 వాల్యూలో రమేష్ బదులు రమేష్ కుమార్. ఇక్కడ మాత్రం రమేషే వస్తుంది. ఇక్కడేమో రమేష్ కుమార్ అని వస్తుంది. అలాగే strcatలో ఇది కూడా రిటర్న్ చేస్తదనమాట వాల్యూ. అదే వాల్యూని రిటర్న్ చేస్తది. ఫంక్షన్స్‌లో రిటర్న్ వాల్యూస్ చెప్పుకున్నాం కదా! సో, కలిపేసిన వాల్యూని ఇది రిటర్న్ చేస్తది. ఇక్కడ కూడా నీకేమొస్తదంటే రమేష్ కుమారే వస్తది. ఒకసారి చెక్ చేద్దామండి ఆన్సర్‌ని. నౌ యూ సీ CH1 వాల్యూ, STR CAT కన్కాటినేషన్ వాల్యూ అండ్ అగైన్ CH1's వాల్యూ. CH1 తాలూకా వాల్యూ. మీకు ఇది కొంచెం అర్థం చేసుకోవడం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే పాజ్ చేసి కొంచెం రివర్ట్ వెళ్ళి బ్యాక్‌కి వెళ్ళి మళ్ళా ఒకసారి వినండి. మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. ఇదంత కష్టమైన కాన్సెప్ట్ ఏమీ కాదు. స్ట్రింగ్ కంపారిజన్ ఏంటండి? స్ట్రింగ్ కంపారిజన్ అంటే ఇప్పుడు ఒక స్ట్రింగ్‌లో ఉండే వాల్యూ ఇంకొక స్ట్రింగ్‌లో ఉండే వాల్యూ సేమా కాదా కంపేర్ చేయాలి. ఎలా కంపేర్ చేస్తాము? ఎంటర్ ఫస్ట్ స్ట్రింగ్. ఒక వాల్యూని ఎంటర్ చేయమన్నాం. చేసిన తర్వాత ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన కొత్త ఫంక్షన్ ఏంటంటే గెట్ ఎస్ అండి. గెట్ ఎస్ అంటే నార్మల్‌గా మనం స్కాన్ఎఫ్ వాడతాం. ఎందుకు వాడతాం స్కాన్ఎఫ్? మల్టిపుల్ డేటా టైప్స్ ఉండే వాల్యూస్‌ని ఇన్పుట్ తీసుకోవడానికి. అలా కాకుండా ఓన్లీ స్పెసిఫిక్ స్ట్రింగ్స్‌ని మాత్రమే ఇన్పుట్ తీసుకోవడానికి ఇక్కడ మనం వాడేది ఏంటంటే గెట్ ఎస్. గెట్ ఎస్. ఈ గెట్ ఎస్ ఏం చేస్తుందంటే నువ్వు str1లోకి ఏమైతే ఇన్పుట్ ఇస్తావో ఫస్ట్ వాల్యూ అది str1లో స్టోర్ చేసేస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసేద్దాం దీని అంతటికంటే ముందు ప్రోగ్రామ్‌ని. సో, ఎంటర్ ఫస్ట్ స్ట్రింగ్. ఓకే. ఫస్ట్ స్ట్రింగ్ ఎంటర్ చేద్దామంటే ఏబీసీడీ అని ఇస్తాను సింపుల్‌గా. సెకండ్ స్ట్రింగ్ ఓకే. ఈఎఫ్‌జీహెచ్ అని ఇచ్చాను. అండ్ సీ నాకేమొచ్చిందండి? స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని వచ్చింది. అలాగే -1 కూడా వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్‌ని ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఈసారి 2 స్ట్రింగ్స్‌ని సేమ్ ఇస్తానండి. సేమ్ ఇచ్చి రెండిట్లిది బిహేవియర్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఏబీసీడీ సెకండ్ స్ట్రింగ్ కూడా నేనేమిచ్చాను? ఏబీసీడీ. నౌ అబ్జర్వ్ యూ గాట్ 0. ఇక్కడ మీరు చూస్తుంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యూ గాట్ 0 అండ్ ఆల్సో ఇట్ షోస్ దట్ స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్. ఎలా జరిగింది ఇది? చెప్తాను చూడండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎంటర్ ఫస్ట్ స్ట్రింగ్ ఏబీసీడీ ఇచ్చాను. ఏబీసీడీని ఎవరు యాక్సెప్ట్ చేస్తారంటే గెట్ఎస్ అనే ఫంక్షన్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇది ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అండి స్ట్రింగ్ డాట్ హెచ్ నుంచే. దీని పని ఏంటంటే రీడ్స్ స్ట్రింగ్ ఫ్రమ్ కన్సోల్. కన్సోల్ అంటే అవుట్‌పుట్ స్క్రీన్. అవుట్‌పుట్ స్క్రీన్ నుంచి వాల్యూస్‌ని డైరెక్ట్‌గా రీడ్ చేయగలదు. కానీ ఎవరిని రీడ్ చేయగలదంటే ఇంటీజర్ ఫ్లోట్‌ని రీడ్ చేయలేదండి. ఓన్లీ స్ట్రింగ్స్‌ని మాత్రమే రీడ్ చేయగలదు. గెట్ స్ట్రింగ్ అని అర్థం అనమాట. ఇది ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ డెడికేటెడ్ టు స్ట్రింగ్స్ కోసం. ఓకే. str1లో పెట్టేస్తది తీసుకొని. నువ్వు ఏ వాల్యూ అయితే ఏబీసీడీ ఇచ్చాను కదా! ఏబీసీడీ ఫస్ట్ ఇది తీసుకొని str1లో ప్లేస్ చేసేస్తది ఈ వేరియబుల్‌లో. అలాగే నువ్వు ఇచ్చిన సెకండ్ స్ట్రింగ్‌ని మళ్ళా గెటస్ ద్వారా తీసుకొని సెకండ్ స్ట్రింగ్‌లో స్టోర్ చేసేస్తున్నాను. str2లో. ఇప్పుడు నేను వాడే ఫంక్షన్ ఏంటంటే strcmp. ఇదేం చేస్తదంటే స్ట్రింగ్ 1లో ఉండే వాల్యూ 2లో ఉండే వాల్యూని కంపేర్ చేస్తది. సిఎంపీ అంటే కంపేర్. స్ట్రింగ్ కంపారిజన్. కంపేర్ చేసి ఈ 2 ఈక్వల్ అనుకోండి నీకు 0 ఇస్తది. ఈక్వల్ కాదనుకోండి -1 రిటర్న్ చేస్తదనమాట. రిటర్న్ వాల్యూ. అందుకే నేను ఇక్కడ %d అని పెట్టాను. దీని అర్థం ఏంటంటే strcmp అంటే ఈక్వల్ అయితే 0, ఈక్వల్ కాకపోతే -1. strcmp ఈక్వల్ అయితే 0 రిటర్న్ చేస్తది. ఈక్వల్ కాకపోతే -1 రిటర్న్ చేస్తది. గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడికి రండి. strcmpలో str1, str2 మళ్ళా అదే ఫంక్షన్ వాడాను. వాడితే ఇక్కడ నాకేం జనరేట్ అవుతదండి? ఐదర్ -1 గాని, 0 గాని రిటర్న్ అవుతుంది కదా! ఒకవేళ ఇక్కడ -1 రిటర్న్ అయిందనుకోండి. ఇఫ్ -1 ఈస్ డబుల్ ఈక్వల్ టు 0 ఆబ్వియస్‌లీ -1 0కి ఈక్వల్ కాదు. కాదు కనుక ఏమవుతది? ఇఫ్ బదులు యూ విల్ గెట్ టు ఎగ్జిక్యూట్ ఎల్స్ బ్లాక్. సో, స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని ప్రింట్ అవుతది. ఒకవేళ ఇక్కడ మనకి 0 జనరేట్ అయిందనుకోండి. అంటే 2 స్ట్రింగ్స్ ఈక్వల్ అనే కదా! సో, 0 ఇఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ఎగ్జిక్యూట్ ద ఇఫ్ బ్లాక్. ఇఫ్ బ్లాక్‌లో ఏముందండి? స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్. అందుకే నేను 2 స్ట్రింగ్స్ సేమ్ ఇచ్చినప్పుడు ఇక్కడ 0 జనరేట్ అయింది. సో, 0 ఈక్వల్ టు 0 కనుక ఇఫ్ బ్లాక్‌లో ఉన్నది స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ అయింది.
2 ఇవ్వలేనప్పుడు ఈక్వల్‌గా ఇవ్వలేనప్పుడు -1 జనరేట్ అయింది. -1 విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 గనుక యూ గాట్ టు ఎగ్జిక్యూట్ స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్. స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్ అనే వాల్యూ జనరేట్ అయింది. గాట్ ఇట్? రైట్. ఇక్కడ మెయిన్ ముందు మీరు వాయిడ్ అయినా పెట్టుకోవచ్చు, ఇంట్ అయినా పెట్టొచ్చండి. ఒకవేళ ఇంట్ పెడితే ఖచ్చితంగా లాస్ట్‌లో రిటర్న్ 0 అని రాయండి. లేదు ఇదంతా మాకు అనవసరం అనుకుంటే మీరు సింపుల్‌గా ఇక్కడ వాయిడ్ పెట్టేసి ఈ లైన్ ఇగ్నోర్ చేసేయండి. రాయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. బట్ మెయిన్ ఫోకస్ మీకు దేని మీద ఉండాలంటే ఈ ప్రోగ్రామ్‌లో గెట్ఎస్ అండ్ strcmp గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన నోట్స్ కూడా నేను ప్రిపేర్ చేశానండి. మీకు ఈ క్లాస్ సెండ్ చేస్తున్నప్పుడు క్లాస్‌తో పాటుగా నోట్స్ కూడా సెండ్ చేస్తాను. ఓకే. సో వెన్ యూ ప్రాక్టీస్ గో అలాంగ్ విత్ నోట్స్. నోట్స్ ద్వారా కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ హౌ టు రివర్స్ ఎ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్‌ని ఎలా రివర్స్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఒకసారి చూడండి. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు యూ కెన్ సీ దట్ నేను ఒక నేమ్ ఇస్తాను ఇక్కడ ఆర్ ఒక నెంబర్ ఇస్తాను. అది నాకు రివర్స్‌లో కనిపించాలనమాట. 1, 2, 3, 4, 5 అని ఇస్తే నాకేం కనిపిస్తుంది చూడండి ఇక్కడ రివర్స్ ఆఫ్ దట్ నెంబర్ 5, 4, 3, 2, 1. అదే ఓన్లీ నంబర్స్ కాదండి. ఇక్కడ నేను నంబర్స్ ఇచ్చినా, నేమ్ ఇచ్చినా, ఆల్ఫాబెట్స్ ఇచ్చినా, ఏమిచ్చినా, సింబల్స్ ఇచ్చినా సరే ఇట్ యాక్సెప్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రింగ్. నంబర్స్ అండ్ నంబర్స్‌లా ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇక్కడ ఒక స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఎగ్జిక్యూట్ అవుతాయన్నమాట. ఓకే. సపోజ్ సురేష్ అని చెప్పి ఒక నేమ్ ఇచ్చాననుకోండి. దాని రివర్స్ అనమాట. సురేష్ అని ఇచ్చి ఎంటర్ కొడితే చూడండి దాని రివర్స్. SURESH. ఫైన్. గాట్ ఇట్? సో ఇలాగ ఒక స్ట్రింగ్‌ని రివర్స్ ఎలా అవుతుంది? ఎలా రివర్స్ అవుతుంది? దానికోసం ఇక్కడ నేను వాడే ఫంక్షన్ ఏంటంటే strrev. స్ట్రింగ్ రివర్స్. స్ట్రింగ్ రివర్స్. ఒక స్ట్రింగ్‌ని ఎలా రివర్స్ చేయొచ్చు? ఏం లేదండి. సింపుల్‌గా ఫస్ట్ ఒక ఎంప్టీ వేరియబుల్ తీసుకోండి. str20 అని చెప్పేసి ఎంటర్ ఎ స్ట్రింగ్ అని అంటాము. సో ఒక స్ట్రింగ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఎస్ అంటే గ్యాదర్ స్కాన్ ఏ స్ట్రింగ్. తీసుకున్న వాల్యూని ఎందులో పెడతారు? ఈ వేరియబుల్‌లో స్టోర్ చేయండి. స్టోర్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే నార్మల్‌గా స్ట్రింగ్‌ని ఉన్నట్టుగానే ప్రింట్ చేసేయండి. తర్వాత ఏం చేస్తారంటే యూజ్ దట్ strrev అండ్ పాస్ పారామీటర్ యాస్ దిస్ స్ట్రింగ్ వాల్యూ. నువ్వు ఏదైతే స్ట్రింగ్ వాల్యూ ఎంటర్ చేసావో దాన్ని దీనికి పారామీటర్ కింద పాస్ చేయి. పాస్ చేస్తే అది నీకు ఒక రివర్స్ చేసి ఆ వాల్యూని రిటర్న్ చేస్తది. ఆ రిటర్న్ అయిన వాల్యూని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నానండి. అంతే. దట్స్ ఇట్. సో దిస్ ఈస్ హౌ యూ గాట్ స్ట్రింగ్ రివర్స్. Okay, this is also from string.h. And then finally we can see how to convert a letters from lower to uppercase and uppercase to lowercase. Fine. సో ఇక్కడ నేను ఏమడుగుతున్నానండి str అని చెప్పి ఒక స్ట్రింగ్ అరే తీసుకున్నాను. మిమ్మల్ని అడుగుతున్నాను ఒక స్ట్రింగ్ ఎంటర్ చేయమని. మీరు ఎంటర్ చేస్తారు. దాన్ని నేను str అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తాను. స్టోర్ చేసిన వాల్యూని ముందు యాజ్ ఇట్ ఈస్‌గా ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ నేను నెక్స్ట్ లైన్‌లో ఏం వాడాను చూడండి strLWR అంటే స్ట్రింగ్ లోవర్. ఉన్న స్ట్రింగ్ వాల్యూని నువ్వు మొత్తం లెటర్స్ ఏ క్యాపిటల్‌లో ఉన్నాయో, స్మాల్‌లో ఉన్నాయో నాకు అనవసరం. ఆ మొత్తాన్ని కూడా నువ్వు లోవర్‌లోకి కన్వర్ట్ చేయి. strupr అంటే ఉన్న మొత్తం వాల్యూస్‌ని నువ్వు అప్పర్ లెటర్స్‌లోకి కన్వర్ట్ చెయ్యి. అది ఎలా చేస్తాం మనం? ఒకసారి చూడండి. ఇక్కడ ఏం చేద్దామంటే స్ట్రింగ్ లోవర్, అప్పర్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు నేను ఒక లెటర్ ఇస్తాను. అది క్యాపిటల్, స్మాల్ 2 లెటర్స్‌లోకి కలిపి ఇచ్చేస్తాను. చూడండి ఎలా ఇస్తానో. గుడ్. ఓకే. అని ఇచ్చాను. గుడ్. లేతే ఒక పెద్ద లెటర్ ఇద్దాం. ఓకే. ఓకే. MONDAY. ఇక్కడ మీరు చూస్తే స్మాల్ క్యాపిటల్ రెండిట్లోనూ ఉంది ఇది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే యూ కెన్ సీ ఇది నేను ఇచ్చిన యాజ్ ఇట్ ఈస్ వర్డ్. కానీ మొత్తం లోవర్‌లోకి కన్వర్ట్ అయితే కన్వర్ట్ అయింది. మొత్తం క్యాప్స్‌లోకి కన్వర్ట్ అయితే ఇలా కన్వర్ట్ అయిందండి. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ కన్వర్ట్ the given letter into either complete lowercase or into complete uppercase. Complete uppercase. So this is all about strings ante. So strings are nothing but collection of characters from a special header file called string.h. Okay, special characters, and there are some functions which are available from string.h header file where you can operate or do some operations on strings using these functions. Okay na? సో ఒకసారి మీరు డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి రివర్ట్ బ్యాక్ చేసుకొని మళ్ళీ మీరు బాగా ఆలోచించండి. ఇంకా మీకు స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డైరెక్ట్లీ యూ కెన్ కమ్ టు క్లాస్ ఎనీ టైమ్. మీరు ఎప్పుడు వచ్చినా సరే మార్నింగ్స్ నేను ఉంటాను.
మీరొచ్చి ఆ క్లాస్‌లో మీ డౌట్స్‌ని ప్రాక్టికల్‌గా చేసి, అక్కడేమైనా డౌట్స్ ఉంటే రివ్యూస్ తీసుకొని, కరెక్షన్ చేసుకొని మీరు వెళ్ళొచ్చండి. క్లాస్ అయిపోయినంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ దట్ మీరింకెప్పుడు ల్యాబ్‌కి రాకూడదు, ఇన్‌స్టిట్యూట్‌కి రాకూడదని కాదు. యూ కెన్ కమ్ ఎనీ టైమ్. ఓకే. యూ కెన్ ప్రాక్టీస్ ఎనీ టైమ్. అంటిల్ 1 వీక్, 10 డేస్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత డౌట్స్ ఏమైనా ఉంటే కూడా నేను చెప్తాను. అండ్ దెన్ యూ కెన్ గో ఫర్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే. నెక్స్ట్ మీరు జావా గాని, పైథాన్ గాని, డేటాబేస్ గాని, క్లౌడ్ కంప్యూటింగ్ గాని, లైనక్స్ బేసిక్స్ గాని, ఓకే. ఇలా ఏదైనా ఒక మంచి కోర్స్‌ని అడాప్ట్ చేసుకోండి. తీసుకోండి. తీసుకుంటే మీకది ఫ్యూచర్‌లో బాగా బెనిఫిషియల్‌గా ఉంటుంది. ఓకే. రైట్ అండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.